శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం, వరుస బస్సు ప్రమాదాలు ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలు బస్సు ఎక్కాలి అంటేనే ఇప్పుడు అది గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ది కానివ్వండి, 2 సార్లు ఆలోచించే పరిస్థితికి వచ్చేసారు జనాలు. వరుసగా బస్సు ప్రమాదాలు. ఇప్పుడు చేవెళ్లలో బస్సు ప్రమాదం 24 మంది చనిపోవటం, అందులోనూ 3 అక్కా చెల్లెలు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అది మరొక విషాద ఘటన. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి, ఈ యాక్సిడెంట్స్ పైన? ఇప్పుడు అక్కడ బస్ తప్పు ఏమీ లేదండి, ఎంత మాత్రం లేదు ఆర్టీసీ బస్ది. కాకపోతే బస్ కెపాసిటీని మించి జనాలు ఉన్నారన్నారు, దానివల్ల యాక్సిడెంట్ జరగదు. దానికి దీనికి సంబంధం అంటే అంతమంది ఎక్కకపోతే తక్కువ మంది చచ్చిపోయేవాళ్ళేమో అని అంటారు. కానీ ఏదేమైనా రైట్ సైడ్ బస్కి కొట్టేసింది కాబట్టి తక్కువ మంది ఎక్కినా రైట్ సైడ్ ఎవరు కూర్చుంటే వాళ్ళు పోతారు. అయ్యో, వాళ్ళు ఆ రైట్ సైడ్ కూర్చోవటమే వాళ్ళ మరణ శాసనం రాసుకున్నట్లు అయిపోయింది. అయితే బస్ తప్పు ఏమీ లేదు. బస్సు ఇంతకంటే కిందకు దిగటానికి కూడా లేదు. అది ఒక ప్రమాదకరమైన కార్నర్. నిజానికి నేను ఆ రూట్లో చాలా ప్రయాణం చేస్తుంటా. నాకు ఎప్పుడు అనిపించేది ఏదో ఒక షార్ప్ కర్వ్ ఉంది ఇక్కడ అని అనిపించేది. అయితే మనం ఈ బస్ ప్రమాదాల గురించి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం సరిగా ఉన్నా సరిపోదు, మనం సరిగా డ్రైవ్ చేసినా సరిపోదు, మనం రూల్స్ ఫాలో అయినా సరిపోదు, ఎదురోళ్ళు కూడా రూల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఫాలో అవ్వకపోతే కూడా ఆ ప్రమాదాన్ని కూడా తప్పించుకోగలగటమే డ్రైవింగ్ అంటే. సరే, పాపం డ్రైవర్ అయితే ఈయన దారిలో ఈయన ఉన్నాడు, వాడు ఒక్క ఫ్రాక్షన్ సెకండ్లో వచ్చి తగిలాడు, దానికి డ్రైవర్ కూడా చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ తప్పంతా ఏంటి అంటే, ఒకటి ఆ టిప్పర్ అది పరిమితికి మించి లోడ్లో ఉంది ఒకటి. రెండోది ఓవర్ స్పీడు. మలుపులు ఉన్న దగ్గర అంత స్పీడ్ పనికిరాదు. ఏమంత ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు పరిగెట్టి ఎక్కడికి వెళ్తారు? ఓ పావుగంట ముందు చేరతారు. ఈ పావుగంట కూడా సేవ్ చేసి మీరు చేసే రాజకార్యాలు ఏంటి అంటే ఏమీ ఉండవు. అంటే ఒక ధోరణిలో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని వెళ్ళటం ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్గా ఆ ప్లేస్లో ఒక గొంతు ఉందంట. ఆ గొంతును తప్పించుకోవటానికి మరి కాస్త రైట్కి వచ్చాడు. రైట్కి వచ్చి ఈ బస్సును కొట్టేశాడు. కొట్టేసినప్పుడు ఈ లారీ ఖాళీ లారీ అనుకోండి, ఇంతమంది చచ్చిపోయేవాళ్ళు కాదు. దాని నిండా కంకర ఉండేసరికి కంకర మొత్తం ఇప్పుడు ఒరిగింది. ఫస్ట్ బస్సు ఒరిగింది, బస్సు మీద అంటే దీని తగిలిన ఆ స్పీడ్కి బస్సు ఒరిగింది, బస్సు మీద ఇది ఒరిగింది, దీనిలో ఉన్న కంకర అంతా బస్సులో పడింది. ఇప్పుడు కొంతమంది ఒంటి మీద ఒక్క చిన్న గాయం కూడా లేదు, కానీ ఊపిరాడక చనిపోయారు, భయం వేసి చచ్చిపోయి ఉంటారు. ఏది ఏమైనా 24 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. కొన్ని కుటుంబాలు ఏమనాలి అసలు, వాళ్ళ బాధని తలుచుకుంటే మనకి బయట మనము వాళ్ళెవరో మనకు తెలియదు, కానీ మనకి ఒక కడుపులో దేవినంత బాధ. ఎందుకు అంత బాధ అంటే, ఒక చిన్న పిల్లోడు, వాడికి 10 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఒక తల్లి 3 నెలల పసికందు, తల్లి చచ్చిపోయింది, పసికందు చనిపోయింది. ఆ తల్లి పక్కన పసికందును పడుకోబెడితే మళ్ళీ ఇంకొక కుటుంబంలో 3 ఆడపిల్లలు, ఇంకొక కుటుంబంలో ఒక్కతే ఆడపిల్ల. ఆ పిల్ల MBA చదువుతుంది. ఈ పిల్లలు 3 ఉన్నత విద్య చదువుతున్నారు. లాస్ట్ మంతే ఇంట్లో పెద్ద శుభకార్యం జరిగింది. ఆ తాలూకు విజువల్స్ చూపిస్తుంటే బంగారు బొమ్మల్లాగా ఉన్నారు, చక్కగా చదువుకుంటున్నారు. అరే, ఇట్లా ఇప్పుడు చనిపోయిన ప్రతి కుటుంబం వెనక ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోతేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక కుటుంబంలో 3, 2 ఇట్లా చనిపోయిన కుటుంబాల్లో అసలు బాధని 7 లక్షలు ఇస్తూ ఉంటున్నారు.
7,00,000 ఏం చేసుకోవాలి? అసలు డబ్బులు ఎంత ఇస్తే మట్టుకు ఈ ప్రాణాలు తిరిగి వస్తాయి? కాంపెన్సేషన్ ఎట్లా? ఏదో కళ్ళనీళ్ళు తొడవటానికి కాంపెన్సేషన్స్ ఇవ్వటమే కానీ. ఇకపోతే ఆర్టీసీ వైపు నుంచి కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఏది యాక్సిడెంట్కి తప్పిదం అని అనట్లా. ఇప్పుడు మన దగ్గర సేఫ్టీ సెస్ అని చెప్పి ₹1 వసూలు చేస్తారు టిక్కెట్లో. అయితే అది ఏంటి అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకి ప్రమాద బీమాకి పనికొస్తుంది. ఇప్పుడు వీళ్ళ మీద ఆ ప్రమాద బీమా కూడా లేదు. అంటే ఆర్టీసీ కట్టట్లా. అంటే ఇప్పుడు మామూలు పరిస్థితులు ఎన్ని ఎవ్వరికి ఆరాకి రావు, అజకి రావు. ఇప్పుడు ప్రాణాలు పోయినాయి కాబట్టి నిజంగానే ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు. ఈ పిల్లోడుకి ఇంకొన్ని డబ్బులు ఇవ్వగలిగితే గనక వాడికి ఒక భరోసా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఈ 3 పిల్లలు, అట్లాగే ఇంకొక పాప, అమ్మాయి ఉద్యోగం కూడా చేస్తుంది, చాలా చదువుకుంది, ఎక్కడెక్కడో పూనాలోనే ఎక్కడెక్కడో చదువుకుంది, వచ్చింది, ఇప్పుడు మంచి ఉద్యోగంలోకి వస్తుంది. కొంచెం వాళ్ళకి ఎక్కువ కాంపెన్సేషన్ కుటుంబాలకి ఉపయోగపడతాయి కదా. ఆ అవకాశం లేదు. ఏదో అది కలిపి ఇది కలిపి సెంట్రల్ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ది అన్నీ కలిపి ఒక 7,00,000 వస్తాయి ఒక్కొక్కరికి. అసలు డబ్బులతో కొలిసే వ్యవహారం కాదు ఇది. మరి ఏం చెయ్యాలి అంటే ఒకటే, రోడ్డు సేఫ్టీ ఉందా లేదా? మామూలుగా మనము బస్సులో సేఫ్టీ మెజర్స్ గురించి కర్నూలు బస్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ బస్సులో అట్లాంటివి ఏమీ లేవు. నిబంధనలకి అనుగుణంగా ఉంది. డ్రైవర్ మంచి మార్నింగ్ టైము, చీకటి కూడా కాదు, ఏమి నాణ్యతా ప్రమాణాల దగ్గర నుంచి ఎక్కడా మనం ఏమి అనటానికి లేదు. ఇప్పుడు మరి మన ప్రశ్న ఎక్కడికి వెళ్తుంది? రోడ్డు మీదకి వెళ్ళింది. రోడ్డు మీద గొంతుంది. ఆ గొంతును తప్పించిపోయి ఇటు జరిగాడు అతను. పైగా అసలు ఈ రోడ్డు ఎందుకు ఇంత ఇరుగ్గా ఉంది? బీజాపూర్ వెళ్ళే రోడ్డు ఇది. నేను స్టేట్ హైవే అనుకున్నా. ఒకప్పుడు స్టేట్ హైవే లానే ఉండేది ఇది. ఇది నేషనల్ హైవేనే. నేషనల్ హైవేలో అలా ఉండటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మన పోలీస్ అకాడమీ దగ్గర నుంచి మన్నిగూడ ఇప్పుడు రోడ్డు పెద్దది చేసి అక్కడ ఒక సర్కిల్ చేశారు. మన్నిగూడ సర్కిల్ వరకు 46 కిలోమీటర్లు. ఈ 46 కిలోమీటర్లు ఎంతో కొంత ప్రమాదంగానే ఉంటుంది రోడ్డు. ఏంటి అంటే మోయినాబాద్ ఊరు ఉంది. మోయినాబాద్ ఊర్లో రోడ్డు ఎక్స్పాన్షన్ కావట్లా. ఎందుకంటే రోడ్డు పక్కన కట్టడాలు ఉన్నాయి. అక్కడ అవన్నీ కూడా దాదాపుగా 50% పైన రాజకీయ నాయకులే ఉంటాయి. వాళ్ళ కట్టడాలు పోవటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత చాలా పాతకాలపు మర్రి చెట్లు ఉన్నాయి. అసలు ఆ రోడ్లో ఒకప్పుడు చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు, వృక్షం అని కూడా అనకూడదు, వృక్షాలు పైన కొమ్మలన్నీ అల్లుకుపోయి అసలు మనకి 1 కిలోమీటర్ల లెక్క మనకి ఎండ కనిపించేది కాదు. చల్లగా వెళ్తూ ఉండేది ప్రయాణం. అప్పట్లో ఇప్పుడులాగా ఏసీ కార్లు అవి లేవు. అప్పుడు నేను అంబాసిడర్ కారులో తిరిగేదాన్ని. తిరిగితే కూడా జర్నీ ఎంత బాగుండేదో. అసలు మామూలుగా కూడా చేవెళ్ళ ఆ ప్రాంతము సముద్ర మట్టానికి చాలా ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు వికారాబాద్ అంతే కదా. అందుకని ఏంటంటే ఆ రోడ్లో అసలు ప్రయాణం చేస్తే అలసిపోం అనమాట. చల్లగా ఉండేది ఏ టైం అయినా సరే. ఎప్పుడన్నా మిట్ట మధ్యాహ్నం 1 గంట అప్పుడు అయితే బాగా ఎండ ఉండేది తప్పితే అదర్వైజ్ బాగా కూల్గా ఉండేది. అప్పుడు చాలా సింగిల్ లైన్ అది. అలాంటి రోడ్లో పక్కన ఈ మర్రి చెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ మర్రి చెట్లు పోకూడదు అని చెప్పి వృక్ష ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏం చెప్తుంది అంటే ఈ మధ్య మీరు చెట్లు రీలొకేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి రీలొకేట్ చేసుకోండి, అంతేగాని దానికోసం అని చెప్పి మీరు రోడ్లు ఆపటానికి వీల్లేదు, అవసరమైనప్పుడు రోడ్లు వేయాల్సిందే అని చెప్పి ఆ కేసు కూడా కొట్టేశారు. కొట్టేస్తే ఇంక ఇప్పుడు ఈ రోడ్డు స్టార్ట్ కావాలి. ఇన్నాళ్ళు ఆగింది అందుకు ఈ రోడ్డు. సరే ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, మనుషుల ప్రాణాలు ఇంపార్టెంటా చెట్లు ఇంపార్టెంటా అంటున్నారు. మనుషులు ఇంపార్టెంటే, చెట్లు ఇంపార్టెంటే. అయితే అసలు ఇంకొకటి కూడా చేసి ఉండే పని, అసలు చెట్లు కొట్టుకోకుండా
రోడ్డు మధ్యలో చెట్లు వచ్చేటట్లుంచి ఈ చెట్ల అవతల రోడ్డు కూడా వేసుకోవచ్చు కదా. ఇప్పుడు రోడ్డుకి రెండు వైపులా చెట్లు ఉన్నాయి. ఓకే. ఈ చెట్లు కొట్టేసేసి రోడ్డు వేసే కన్నా ఈ రోడ్డు ఇలాగే ఉంచి అటువైపు వీలైతే అలైన్మెంట్ అటువైపు, ఇటువైపు వీలైతే ఇటువైపు అలైన్మెంటు, ఎటువైపు వీలైతే అటువైపు రోడ్డు అవతల వేయొచ్చు కదా, చెట్లు అవతల వేయొచ్చు కదా. రోడ్ల మధ్యలో చెట్లు ఉంటాయి, ఎలాగో మనం ప్లాంటేషన్ చేస్తాం కదా రోడ్డు మధ్యలో, అట్లా కూడా చేసుకోవచ్చు. మరి ఏం ఆలోచించారో నేను ఆ రోడ్లో తిరిగేప్పుడల్లా అనుకుంటా, రోడ్డు వేస్తారు కావచ్చు, ఈ చెట్లు రోడ్డు ఎక్స్పాన్షన్ ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఈ చెట్లు వల్ల దీని బదులు ఈ చెట్ల అవతల రోడ్డు వేయొచ్చు కదా అనుకుని కూడా అబ్బా మనం మాత్రం ఆలోచించేవాళ్ళు అక్కడ ఉండరంట్లే, అవకాశం ఉండదు అని. అంటే ఇలా యాక్సిడెంట్ అవుతుంది ఇలా అనుకోం కదా. నేను ఆ కర్వ దగ్గర కూడా చాలాసార్లు అనుకున్నా, అమ్మా ఎంత డెడ్ కర్వ్ ఇది అని అనుకున్నాను. కానీ కరెక్ట్గా మిర్జాగూడ దగ్గర ఆ కర్వ్ దగ్గరే జరిగింది. ఏదైనా ఒకటి రోడ్ సేఫ్టీ, వెహికల్ సేఫ్టీ, అలాగే డ్రైవర్లకి మన చేతుల్లో ఇన్ని ప్రాణాలు ఉన్నాయి అనే ఒక ఉద్దేశము ఇవన్నీ ఉండాలి. ఈ ఓవర్లోడ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఏ ప్రమాదం జరగనప్పుడు కూడా ఇవన్నీ ఆలోచిస్తే ప్రమాదాలు జరగవు.